ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. मैं कन्याकुमारी से आया हूँ. कन्याकुमारी से. ये ट्रेनिंग लेने के लिए है कन्याकुमारी से हैदराबाद आए. हम लोग नासिक महाराष्ट्र से आए. ट्रेनिंग तो बहुत अच्छा है और कुछ ऐसा डाउट तो होता नहीं है एट लास्ट. చాలా బాగుంది సార్. అసలు యాక్చువల్గా ఇది ఫీచర్ అంతా చాలా అవసరం. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఈజ్ ప్రజెంట్ అంతా చాలామందికి తెలియదు. తెలుసుకున్న వాళ్ళందరం ఇక్కడికి వచ్చినాము. మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నారు సారా, వాళ్ళు ఓన్లీ పీసీబే కాదు, ఏసీ పీసీబీ, వాషింగ్ మిషన్ పీసీబే కాదు, మన ఎలక్ట్రానిక్ బైక్ పీసీ కూడా రిపేర్ చేయగలరు అన్నమాట. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఎలక్ట్రానిక్స్ వర్క్ పైన నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కొంతమంది చిన్న చిన్న రిపేరర్స్ ఉంటారు. పెద్దది ఏదైనా కొత్తది నేర్చుకొని మనం సెటిల్ అవుతాము అని అంటే వాళ్ళకి ఎక్కడ ట్రైన్ చేస్తున్నారో అనేది తెలియకపోవచ్చు అండి. బట్ అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా, ఈ ఫీల్డ్ అంతా కూడా, ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ కానీ, మనం వర్క్ చేసుకుంటూ మాత్రమే నేర్చుకుంటూ పోతే ఒక్కొక్క కొత్త సమస్యకి ఒక్కొక్క కొత్త సొల్యూషన్ ఉంటుంది. ఈ రకంగా సాల్వ్ చేయాలని సీనియర్స్ దగ్గర పోయి నేర్చుకుంటారు. ఆ కల్చర్ అనేది ఇండియాలో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆల్ ఓవర్ ఇండియాలో పీసీబీ బోర్డ్స్కి సంబంధించింది పవర్ కంట్రోల్ బోర్డ్స్ అని ఉంటాయండి. ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలో మన దగ్గర మొదలు ఉంటాయి. అది ఏసీ కానివ్వండి, టీవీ కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్గా రాబోతున్నటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ అన్నిటి కూడా ప్రతి దాంట్లో పీసీబీ ఉంటుందండి. బట్ ఆ రిపేర్ నేర్చుకుంటే కనుక మనకి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఈజీగా సెట్ అయ్యేదండి. ప్రతి ఒక్కరు రిపేరర్ దగ్గరికి పోతారు. ఈ రిపేర్ ఏం ప్రాబ్లం ఉందని చూపించుకుంటే దీంట్లో పీసీబీ ప్రాబ్లం ఉన్నది అని అంటే ఆ రిపేరర్స్ అందరు చేయలేరండి. ఆ వర్క్ కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. అట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లో ఉన్నదండి. అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో ఫీజు కూడా చాలా తక్కువగా ఉన్నది. 2 months కోర్సు, మంచి థియరిటికల్ క్లాసెస్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతున్నది. ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉండి మంచి ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ది బెస్ట్ వీడియో కాబోతున్నది. ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా అడుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? శ్రీకాకుళం. ఓకే, ఏం నేమ్ భయ్యా మీ పేరేంటి? రవి. అంటే ఎలా తెలుసుకున్నారు భయ్యా ఇట్లా ట్రైనింగ్ ఇస్తారు? నెట్లో చూసాం సార్. నెట్లో చూసి ట్రైనింగ్ ఎలా ఉంది భయ్యా? బాగుందా? ఓకే, ఎన్ని మంత్స్ ట్రైనింగ్ అన్నారు? 2 months. 2 months. ఓకే, అంటే క్లాసెస్ డైలీ ఉంటాయా? క్లాసెస్ 1 month ఉంటాయి. 1 month ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు? అంటే ఏంటి? ఓన్గా వర్క్ షాప్ పెట్టుకొని ఓన్గా షాప్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు భయ్యా? వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ. వాషింగ్ మిషన్, ఏసీ రిపేరింగ్. थैंक यू सर. नमस्ते सर. नमस्ते. आप किधर से आए सर? मैं कन्याकुमारी से आया हूँ. कन्याकुमारी से. ये ट्रेनिंग लेने के लिए है कन्याकुमारी से हैदराबाद आए. तमिलनाडु में. कैसे मालूम है? ये मैं नेट में ढूंढ के निकला. नेट में ढूंढ के आया. इधर किधर रहते हैं आप? इधर हॉस्टल में रहता हूँ. हॉस्टल में रहते. ट्रेनिंग कैसा है? एकदम नंबर 1 है. नंबर 1. कितने महीने का ट्रेनिंग बोला? ये 2 महीने का ट्रेनिंग है. 1 महीना कंपोनेंट्स के बारे में और 1 महीना पीसीबी. ये ट्रेनिंग के बाद आपके क्या है गोल, क्या है, क्या करते हैं? मैं आई वांट टू स्टार्ट माय ओन बिजनेस. शॉप कन्याकुमारी जाके. कन्याकुमारी. गुड सर, थैंक यू. भैया. हाय सर. भैया आप किधर से आए? हम लोग नासिक महाराष्ट्र से आए. नासिक महाराष्ट्र से. ट्रेनिंग लेने के लिए? हाँ, ट्रेनिंग के लिए. आपको कैसा पता चला इधर हैदराबाद में एसी इसका? गूगल पे सर्च किया था. गूगल पे सर्च किया. कैसा है ट्रेनिंग में? ट्रेनिंग एकदम सुपर है. एकदम सुपर है. ओके, कितने महीने का ट्रेनिंग है? 2 महीने का ट्रेनिंग है, जिसमें से 1 महीने का कंपोनेंट का पहचान और कंपोनेंट का बारे में पूरा नॉलेज देते हैं. और 1 महीने के बाद आपका प्रैक्टिकली करवाएंगे. हाँ. इसके बाद क्या करते हैं आप ट्रेनिंग के बाद? ट्रेनिंग के बाद अपना नॉर्मल जो काम रहेगा रिपेयरिंग का वो करेंगे. हाय भैया. हाय भैया, किधर से आए भैया? फ्रॉम नासिक. हाँ, आप भी नासिक से. नमस्ते. నమస్తే సార్. మనకు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారా ఇక్కడికి ట్రైనింగ్? నేను ఇక్కడ 3 months నుంచి ఉన్నా సార్. 3 months నుంచి చేస్తున్నాను. 3 months నుంచి చేస్తున్నాను. ట్రైనింగ్ అయిపోయిందా? ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్లో చేస్తున్నాను సార్. అవును ఎలా సార్. ఉందన్న ట్రైనింగ్ మనకి? చాలా బాగుంది సార్. అసలు యాక్చువల్గా ఇది ఫీచర్ అంతా చాలా అవసరం. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఈజ్ ప్రజెంట్ అంతా చాలామందికి తెలియదు. తెలుసుకున్న వాళ్ళందరం ఇక్కడికి వచ్చినాము సెర్చ్ చేసేసి. మేము ఆంధ్ర కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు నుంచి వచ్చినాను. దానికోసమని వీళ్ళు కూడా చాలా చాలా ఊర్ల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినారు, వేరే స్టేట్ల నుంచి వచ్చినారు. ఆల్రెడీ షాప్ ఉంది సార్ నాకు. కాకపోతే లేటెస్ట్ టెక్నాలజీ కదా ఇది. ఈ ఫీచర్ అంతా ఇదే. ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ ఏసీ పవర్ కంట్రోల్ బోర్డ్స్, అంటే ఏసీ అని కాదు, ఎనీ పవర్ కంట్రోల్ బోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బస్సులకు, లారీలకు, కార్లకు, తర్వాత డీసీ స్కూటర్స్, ఇవన్నిటికి ప్రతిదానికి పీసీబీ ఉంటుంది.
కంట్రోల్ అంటే లైక్ మన బ్రెయిన్ ఎలాగుంటుందో పీసీబీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క సిస్టానికి చాలా అవసరం ఉంది, డివైస్కి అవసరం ఉంది. అటువంటిది నేర్చుకోనికి వచ్చాం, ఫీచర్ ఉంటుందని. చాలా బాగా జరుగుతుంది. ఇంకా కొద్ది రోజులు ఉండి ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ వెరైటీస్ నేర్చుకోవాలని ఇక్కడ ఆగాను. యాక్చువల్గా నా ట్రైనింగ్ అయిపోయింది, కానీ ఇంకా ఎక్కువ మోడల్స్ నేర్చుకోవచ్చని ఇక్కడ ఆగి ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాది శ్రీ మహాలక్ష్మి ఎలక్ట్రానిక్ కుక్కడపల్లిలో పీసీబీ, ఏసీ పీసీబీలు, వాషింగ్ పీసీ రిపేరింగ్ సర్వీస్ సెంటర్ అన్నమాట మాది. ఇది 4 years నుంచి ఉంది. మాది సర్వీస్ సెంటర్ అన్నమాట మాది. ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను అనమాట. ఇది 2 years రన్ అవుతుంది सर. ఇది 2 months कोर्स सर. 2 months कोर्स ఉంటుంది. 2 महीने कोर्स रहता है. 2 महीने में 1 महीना కాంపోనెంట్స్ बताता है. కాంపోనెంట్స్ సిखाएंगे. 2 నెలల్లో 1 నెల మాత్రం కాంపోనెంట్స్ చెప్తారు అనమాట. కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా దాని ఫంక్షన్ ఏంటి, పోతే ఎలా తెలుస్తుంది, పోతే ఎలా తెలుస్తుంది, ఖరాబ్ रहता कैसा पता चलता है, नहीं रहता कैसा पता है, वैसा वैसे कॉम्पोनेंट बारे में बताएंगे. फिर 1 महीने के बाद पीसी में ट्रेनिंग देता है. तो प्रैक्टिकल में कैसा पीसी बोर्ड हाथ में देके हर एक फॉल्ट कैसा फॉल्ट आता है आपने कैसे फाइंड आउट करने का वो सब सिखाएंगे. और सीखने के बाद उन लोग अपना खुद का कोई ना कोई ऐसा दुकान चालू कर बैठ जाता है. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి కాంపోనెంట్ కూడా మేము సప్లై చేస్తాం అన్నమాట. కొన్ని కాంపోనెంట్ దొరకలేదు అనుకోండి, వాళ్ళు మనకు ఆర్డర్ చేస్తే మేము కాంపోనెంట్ పంపిస్తాం అనమాట. ఏసీ మేము మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ ఏమో వాషింగ్ మెషిన్ సెషన్ ఉంటుంది అన్నమాట.